The lion and the cows. Once upon a time there lived 4 cows in the forest. కొంతకాలం క్రితం 4 ఆవులు కలిసి ఒక అడవిలో నివసిస్తూ ఉండేవి. ఎవ్రీ డే దే యూజ్ టు గ్రేస్ టుగెదర్ ఇన్ ఏ పర్టికులర్ స్పాట్. ప్రతిరోజు కూడా ఆ యొక్క 4 ఆవులు కలిసి ఒక ప్రాంతంలో మాత్రమే మేత మేస్తూ ఉండేవి. దే వర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే, సో ఆ 4 కూడా స్నేహితులు అనమాట. వన్ డే ఏ లయన్ సా ద కౌస్ గ్రేజింగ్ టుగెదర్. ఒకరోజు సింహం వచ్చి అవన్నీ కూడా కలిసిమెలిసి చక్కగా ఆహారాన్ని మేస్తూ ఉన్నాయి అనమాట. సో ఆ మొక్కల్ని తింటూ ఉన్నాయి. ద లయన్ వాంటెడ్ టు ఈట్ దెమ్. ఓకే, సో అప్పుడు ఆ గడ్డి తింటా ఉన్నాయి అనమాట. సో ద లయన్ వాంటెడ్ టు ఈట్ దెమ్. అప్పుడు సింహం వాటిని తినేయాలి అనుకున్నాడు. సో హీ వెంట్ టు క్యాచ్ దెమ్. ఇంకా ఆ సింహం ఏం చేశాడు అంటే గబగబా వచ్చి వాటిని పట్టుకోవాలనుకున్నాడు. వెన్ ద కౌస్ సా ద లయన్, ఎప్పుడైతే ఆవులన్నీ కూడా సింహాన్ని చూసాయి, ఆల్ ఆఫ్ దెమ్ ఫాట్ విత్ హిమ్. అవన్నీ కూడా కలిసి అతనితో పోరాడి అనమాట. ద లయన్ హ్యాడ్ టు రన్ అవే. అక్కడ నుంచి సింహం పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఫ్యూ డేస్ పాస్ట్. ఓకే, సో ఇంకా తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ద కౌ క్వారెల్ బిట్వీన్ దెమ్సెల్స్. ఈ కౌస్ ఏం చేసినాయి అంటే ఒకదాంతో ఒకటి కలిసి పోట్లాడుకున్నాయి అనమాట. అండ్ స్టార్టెడ్ గ్రేజింగ్ సపరేట్లీ. సో అవన్నీ కూడా వేరుగా ఎక్కడ నచ్చిన ప్రాంతంలో అక్కడ అవి కలిసి తింటూ ఉన్నాయి అనమాట. సో మేత మేస్తూ ఉన్నాయి. 1 by 1 ద లయన్ కిల్డ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఒకదాని తర్వాత ఒకదాన్ని కలిపి సింహం మొత్తాన్ని కూడా కలిపేసింది, అన్నింటిని కూడా చంపేసింది. యూనిటీ స్ట్రెంగ్త్. కలిసిమెలిసి ఉన్నప్పుడు మనకి జయం ఉంటుంది అనమాట. ఐకమత్యమే మహాబలం.